జాబ్ లేదని చెప్పిండు గాయస్. ఎక్కడ పోయినా మనకు జాబ్ అయితే దొరకలేదు గాయస్. ఏమైతుందో అర్థమైతలేదు. జాబ్ చేయకుండా ఇంటి దగ్గర ఉంటే ఘోర బాధ అనిపిస్తుంది. జాబ్ చేద్దామని వస్తే జాబులు దొరకలేదు గాయస్. అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయింది గాయస్. నా ఫేస్ చూడండి ఎట్లా డల్ అయిపోయిందో. చూడొచ్చు, కేన్స్ కంపెనీ అంట గాయస్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు అందరికి నమస్తే, అస్సలాము అలైకుం గాయస్. సో మేము ఇలా ఊరికైతే వెళ్తున్నాం గాయస్, పని చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయస్. చూడొచ్చు, తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు గాయస్. తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. చూడొచ్చు, ఇద్దరైతే ఉన్నారు గాయస్. నేనైతే ఇప్పుడు పనికి అయితే వెళ్తున్నా గాయస్, హైదరాబాద్ కి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాం గాయస్. చూడొచ్చు, అక్కడ ఫ్లైట్ అయితే ఆగుంది గాయస్, కనబడతాను అనుకుంటా. సో వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు టికెట్ అయితే తీసుకుంటాం గాయస్. వీసా అవసరం లేదు గాయస్, మనకు టికెట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మన ఫ్లైట్ మొత్తం అలాగ ఉంటది. సో వెళ్తున్నాం గాయస్, చూద్దాం. టికెట్ అయితే తీసుకున్నాం గాయస్. చూడొచ్చు, సో ఇప్పుడు ఫ్లైట్ అయితే ఒకటి పోతాను గాయస్. చూడొచ్చు, సో ఇంకోటి ఆగున్నది, ఒకటి పోతాను గాయస్ ఫ్లైట్ అయితే. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే కొంచెం లేట్ అవుతుందట గాయస్. చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. సో 12:10 వరకు వస్తుంది గాయస్. మేము 11:30కి ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు మన వాళ్ళు తొందర ముంగట పోతాడు గాయస్. నేను కూడా పోతానా. చూద్దాం, సీట్లు దొరికాయి చూద్దాం గాయస్. సో బుకింగ్ చేసుకున్నాం కానీ దొరికాయి చూద్దాం గాయస్. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే వస్తుంది. ఒక 2 minutes లో అయితే వస్తాడట గాయస్. అనౌన్స్మెంట్ అయితే చేసిండు. సో ఇప్పుడు వస్తాడట గాయస్, చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు గాయస్, ఎయిర్పోర్ట్ లో అయితే బాగా మంది ఉన్నారు గాయస్. చూడొచ్చు, బాగా మంది కనబడతారు. సో నేను ఇక్కడ సులభ్ దగ్గర ఉన్నా గాయస్. సులభ్ దగ్గరకు వచ్చి మాట్లాడతాను గాయస్. వెళ్దాం మళ్ళీ ఫ్లైట్ లో. చూడొచ్చు గాయస్, మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. మనం ఫ్లైట్ లోకి వెళ్ళి చేతులు కూడా బయట పెట్టచ్చు గాయస్, మనకి ఏం కాదు. చూడొచ్చు గాయస్, ఫ్లైట్ లో ఎంత రష్ ఉందో. సో మనకు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు గాయస్. చూడొచ్చు, కనబడుతుంది అనుకుంటా మీకు. సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం గాయస్. సో ఇంకా ఫ్లైట్ అయితే ఉంది గాయస్, మనం వచ్చిన ఫ్లైట్. ఇప్పుడు అయితే వచ్చేసాం గాయస్. వెళ్తాం రోడ్ మీద. రోడ్ మీదకి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు బస్ అయితే ఎక్కుతాను. చూడొచ్చు, తమ్ముడు అయితే బస్ ఎక్కుతాను. సో నేను కూడా ఎక్కుతాను గాయస్. కలుద్దాం మళ్ళా. బస్ అయితే దిగినాం గాయస్. చూడొచ్చు, తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. రోడ్ మీదకి అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు, ఇప్పుడే బస్సు దిగినాం గాయస్. ఇప్పుడు మళ్ళీ ఆటో అయితే ఎక్కాలి గాయస్. సో ఆటో ఎక్కిన తర్వాత కలుద్దాం గాయస్ మళ్ళా. ఆ ట్రైన్ లో మొత్తం యాషగా వచ్చింది గాయస్. కూర్చొని అంత పిక్చర్ వేసింది. మీకు క్లారిటీ అయితే చెప్తా బస్సులో ఏం జరిగిందో. లాంగ్ ఎన్ని వరకు అయితే చూడండి గాయస్. కలుద్దాం మళ్ళా ఆటోలో అయితే ఎక్కుతాను. చూడొచ్చు, తమ్ముడు అయితే ఎక్కుతాను. సో నేను కూడా ఎక్కుతాను గాయస్. కలుద్దాం మళ్ళా ఇంటి దగ్గర. ఆటో దిగి అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు, ఇక్కడ నూడిల్స్ తిండికి అయితే వచ్చినాం గాయస్. నూడిల్స్ అయితే వేస్తాను మన కోసమే. సో తిన్నాక రూమ్ కి అయితే వెళ్దాం గాయస్. కలుద్దాం రూమ్ దగ్గర. చిక్కా అయితే తిన్నాం గాయస్. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాను. సో ఇప్పుడే తిని బయటికి అయితే వచ్చినాం గాయస్. తమ్ముడు ఫోన్ మాట్లాడుతాడు. ఇక్కడ ఆగి చూస్తాం గాయస్. సో చూడొచ్చు, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి లోపలికి. ఇక్కడ అయితే ఉన్నాం గాయస్. ఇప్పుడు వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయి పని దగ్గరకి అయితే వెళ్తాం గాయస్. అప్పుడు కూడా మీకు చూపెడతా. చీకటి అయితే ఉంది గాయస్, అయినా బ్లాగ్ అయితే షూట్ చేస్తా. సో కలుద్దాం గాయస్ ఇంటికి పోయినాక. ఫ్రెష్ అప్ అయి అయితే బయటికి అయితే వచ్చినా గాయస్. ఇప్పుడు పని చూసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో తమ్ముడు కూడా నాతో వస్తాను గాయస్. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. పని దగ్గర అయితే కలుతా గాయస్ మళ్ళీ మీకు. జాబ్ లేదని చెప్పిండు గాయస్. ఇక తర్వాత ఆలోచించుకొని చెప్తా అది అని అంటాను గాయస్. ఇక ఎందుకో అర్థమైతలేదు. సో ఎక్కడ పోయినా మనకు జాబ్ అయితే దొరకలేదు గాయస్. ఏమైతుందో అర్థమైతలేదు. సో జాబ్ చేయకుండా ఇంటి దగ్గర ఉంటే ఘోర బాధ అనిపిస్తుంది. జాబ్ చేద్దామని వస్తే జాబులు దొరకలేవు గాయస్. ఏమైతే అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయింది గాయస్. నా ఫేస్ చూడండి ఎట్లా డల్ అయిపోయింది. నోటకెళ్ళి మాటలు కూడా చక్కగా వస్తలేవు. అంత నాకు విసిరేస్తాను గాయస్. ఇప్పుడు పని లేదని ఇంటి దగ్గర పోతే ఇంటి దగ్గర జోక్ అవుతుంది గాయస్. అందరికి పని పోతానా అని చెప్పొచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కనబడితే జోక్ అవుతుంది గాయస్. ఏమైతుందో అర్థమైతలేదు. నాకైతే ఘోరంగా టెన్షన్ అవుతుంది గాయస్. ఇంటికి పోబుద్ది అయితలేదు. సో పని అయితే ఎక్కడ దొరకలేదు. ఏమైతుందో చూద్దాం గాయస్. నాకైతే అంత మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది గాయస్. పిచ్చిరెత్తాంది ఘోరంగా. కలుతా గాయస్ మళ్ళా. పొద్దున అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు మళ్ళా జాబ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా గాయస్. నేను నైట్ వ్లాగ్ షూట్ చేయలే గాయస్. ఎందుకంటే కొంచెం డిప్రెషన్ అయింది. జాబ్ లేదని చెప్పిండు ఆయన. అందుకే కొంచెం డిప్రెషన్ అయ్యి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు జాబ్ చేసుకోవడానికి అయితే మళ్ళీ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఒక కాల్ అయితే వచ్చింది జాబ్ ఉందని. సో అక్కడికి అయితే వెళ్తున్నా గాయస్. కలుద్దాం బస్ స్టాప్ దగ్గర. బస్ స్టాప్ కి అయితే వచ్చేసినా గాయస్. చూడొచ్చు, సో జేబీఎస్ బస్ స్టాప్ లో అయితే ఉన్నా గాయస్ నేను. సో ఇప్పుడు బొంగళూరుకి అయితే వెళ్ళాలి. సో 279 బస్ అయితే ఎక్కుమంటాను గాయస్. సో బస్ అయితే కనబడతలేదు, ఎక్కుతానా. సో చూడొచ్చు గాయస్, నా ఫేస్ ఎట్లా అయిపోయిందో. మొత్తం ఘోరం డల్ అయిపోయింది గాయస్. ఈ జాబ్ కోసం ఘోరం తిరుగుడు అవుతాను గాయస్. అంత వర్షపడతలేదు. సో వెళ్తానా గాయస్. ఇప్పుడు బొంగళూరు అయితే బస్ ఎక్కాలి 279. చూద్దాం గాయస్ అది ఎక్కడ వస్తుందో బస్సు. సో అందరు అడిగితే అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని మొత్తం తిప్పుతారు గాయస్. అంత అంగడంగడ అవుతుంది. సో లగేజ్ పట్టుకొని తిరుగుతాను గాయస్ నేను పిచ్చోన్ లెక్క. చూడొచ్చు. సో చూద్దాం గాయస్ బస్ వస్తుందో రాదో. సో ఎక్కడ వస్తుందో చూద్దాం గాయస్. కలుద్దాం మళ్ళా.
సో హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన గాయస్. ఇప్పుడు హాస్టల్ దగ్గర అయితే ఉన్నా. చూడొచ్చు గాయస్ హాస్టల్ ఎంత బాగుందో. సో లోపల కూడా మస్తు ఉంది గాయస్. చాలా బాగుంది హాస్టల్. సో మనకు రెంట్ అయితే 4000 గాయస్. తక్కువలో మంచి ఫుడ్ అయితే హాస్టల్ అయితే ఉంది గాయస్. సో నేను ఇవాళ వచ్చినా నాకు మొత్తం అర్థమైపోయింది. మళ్ళీ తర్వాత కేరింగ్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే మంచిగానే ఉంది గాయస్. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెట్టిళ్ళు. సో మేడం అయితే కలిసిన. సో మేడం రేపు ఇంటర్వ్యూ ఉన్నది అని చెప్పింది. సో రేపు అయితే వెళ్ళాలి గాయస్ మళ్ళీ ఇంటర్వ్యూకి. సో నేను ఇంకా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా అని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది గాయస్. బస్ ఎక్కినా స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది గాయస్ నా ఫోన్. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్నానం చేసి ఛార్జింగ్ పెట్టి సో తినేసి వచ్చి బయటికి వచ్చిన గాయస్. బయటికి వచ్చి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే చేద్దాం అనుకున్నా అని అలా ముంగట చేస్తే ఫస్ట్ టైం చాలా బాగుండదు కదా అది అని చెప్పి చేయలేదు గాయస్. ఇప్పుడు పక్కకు వచ్చి అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం అలవాటైనాక వాళ్ళకు కూడా తెలిసినాక ఇక లైట్ అయిపోతుంది గాయస్. వాళ్ళ ముంగటనే తీయచ్చు. బయటికి అయితే వచ్చి తీస్తున్నా గాయస్ వ్లాగ్. సో మనం మంచి మంచి ఏదైనా క్యాప్చర్ చేద్దామంటే నాకు నాతోనే ఎప్పటికీ జోక్ అవుతుంది గాయస్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది లేకుంటే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నా బీజిఎం కూడా ఉన్నది. దాని మీద టార్గెట్ పెట్టిన. ఇప్పుడు స్టోరేజ్ ఫుల్ అయితే బీజిఎంఏ డిలీట్ చేసేస్తా ఫ్రెండ్స్. ఇక మనకు గేమ్ అవసరం లేదు. ఇప్పుడు మనకు అన్ని వీడియోలే గాయస్. ఇక అన్ని మీకోసం చూపెడుతూ ఉంటా గాయస్. సో అప్డేట్ ఇస్తూ ఉంటా ఏమేం జరుగుతుందో. సో రేపైతే వెళ్ళాలి గాయస్ నేను జాబ్ దగ్గరికి. సో ఇంటర్వ్యూ కోసం ఇక్కడ దగ్గరనే ఎయిర్పోర్ట్ అయితే ఉంది గాయస్. ఇక్కడ ఫ్లైట్లు బాగా పోతున్నాయి. సో సౌండ్ కూడా వస్తుంది. సో రికార్డ్ చేయడానికి కొంచెం కొంచెం టైం పడుతుంది. సో ఆగి ఆగి రికార్డ్ అయితే చేస్తున్నా. సో మనకు ఓకే మంచిగానే ఉంది. హాస్టల్ ఫుడ్ మంచిగానే ఉంది గాయస్. మొత్తం మంచిగానే ఉంది. రేపు ఏమైతే చూద్దాం గాయస్. ఇప్పుడు మొత్తానికి వ్లాగ్ అయితే షూట్ చేయ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఘోరంగా అవుతుంది. సో రేపే వ్లాగ్ షూట్ చేస్తా. సో మీకు ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు అయితే కలుతా గాయస్ మళ్ళా. ఇప్పుడు మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే కిందికి అయితే వెళ్తున్నా గాయస్. ఇప్పుడు టిఫిన్ చేసి అయితే జాబ్ కి అయితే వెళ్తా గాయస్. సో ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కానీ మన వాళ్ళు వండుకున్నారు గాయస్. ఇంకా నేను పొద్దున్నే లేచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి అయితే వెళ్తున్నా గాయస్. రెడీ అయిపోయి మళ్ళీ తెల్ల షర్ట్ వేసుకున్నా గాయస్. ఎందుకంటే కొంచెం పాష్ లుక్ కనబడాలి, ఫార్మల్ కనబడాలని వేసుకున్నా గాయస్ తెల్లదే మళ్ళీ. నేను చెప్పినా కదా గాయస్ మీకు ఇంటర్వ్యూకి వెళ్తా అని ఇవాళ. సో ఇవాళ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నా గాయస్ వైట్ షర్ట్ వేసుకొని. సో ఏమైతే చూద్దాం గాయస్. ఇది లక్కీ ఏం కాదు కానీ వేసుకున్నా గాయస్. ఇక ఫార్మల్ కనబడాలని అయితే వేసుకున్నా గాయస్. కలుద్దాం గాయస్ మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం గాయస్. చిక్కా తిని బయటికి అయితే వచ్చేసిన గాయస్. ఇప్పుడు జాబ్ కోసం అయితే వెళ్తున్నా. చూడొచ్చు గాయస్ సర్టిఫికేట్స్ రెజ్యూమ్ పట్టుకొని అయితే వెళ్తున్నా గాయస్. సో ఇప్పుడు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ర్యాపిడో 5 minutes లో అయితే వస్తుంది గాయస్. ఇప్పుడు జాబ్ దగ్గరికి అయితే వెళ్ళాలి గాయస్. ట్విస్ట్ ఏంటిదంటే మన దగ్గర అక్కడ కంపెనీలో ఫోన్ అలో లేదంట గాయస్. ఫోన్ తీసుకుంటారంట. బ్లాగ్ ఎట్లా షూట్ చేయాలో నాకైతే అర్థమైతే లేదు గాయస్. ఏమైతే చూద్దాం. సో ఇప్పుడు ర్యాపిడో అయితే వస్తుంది. ముంగట రోడ్ కనబడుతుంది కదా గాయస్. అక్కడ దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి గాయస్. ఇప్పుడు ర్యాపిడో కోసం దూసుకొని రాకెట్ లెక్క స్ట్రేట్ పోతే మళ్ళీ స్టోర్ అవుతుంది గాయస్. అందుకే రోడ్ అయితే ఎక్కుతాను గాయస్. ఇప్పుడు వెళ్తాను రోడ్ దగ్గరికి. సో వస్తాను అనుకుంటా ర్యాపిడో. అంకుల్ ఉన్నాడు యంగ్ మ్యాన్. సో వస్తాడు ర్యాపిడో. వెళ్తాను గాయస్. కలుద్దాం మళ్ళా కంపెనీ దగ్గర. కంపెనీ దగ్గరకి అయితే వచ్చేసిన గాయస్. చూడొచ్చు కేన్స్ కంపెనీ అంట గాయస్. సో ఇందులోనే ఇప్పుడు నేను వర్క్ అయితే చేస్తా గాయస్. ఇప్పుడు సార్ అయితే రాలేదంట గాయస్. బయట నిలబెట్టారు. సో బయట నిలబడి చూస్తున్నా గాయస్. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి మరి ఏమైతుందో కన్ఫర్మ్ అవుతుందో జాబ్ కాదో చూద్దాం గాయస్ ఏమైతుందో. సో మొబైల్ కూడా అలో లేదంట గాయస్. మొబైల్ తీసుకుంటున్నారు. టోకెన్ అయితే ఇస్తున్నారు గాయస్ మొబైల్ తీసుకొని. సో ఇప్పుడు మొబైల్ ఇక్కడనే ఇచ్చి వెళ్ళాలి గాయస్ లోపలికి అయితే. సో మీకు ఏం చూపించలేను గాయస్ లోపల. సో బయట నుంచి అయితే ఇలా అయితే కనబడుతుంది గాయస్. చూడొచ్చు చాలా చాలా పెద్దగా అయితే ఉంది గాయస్. చూడొచ్చు కంపెనీ అయితే. సో చాలా బాగుంది గాయస్ కంపెనీ. బయట నుంచి అయితే చాలా బాగా కనబడుతుంది. లోపల ఎలా ఉందో సో జాబ్ ఎక్కినాక అయితే తెలుస్తుంది గాయస్. సో చూద్దాం ఏమైతుందో. ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుందో కాదో చూద్దాం గాయస్ జాబ్ అయితే. సో మనది స్టడీ కొంచెం గట్టిగానే ఉన్నది కానీ ఏమైతే తెలియదు గాయస్. సో లాస్ట్ వరకు అయితే బ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి గాయస్. కలుద్దాం మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చిన గాయస్. ఇంటర్వ్యూలో పాస్ అని చెప్పిండు. సో ఫ్రైడే లేకుంటే సాటర్డే పిలుస్తా అని చెప్పిండు గాయస్. సో ఏమైతుందో తెలియదు గాయస్. కంపెనీ అయితే చాలా బాగుంది గాయస్. ఫుడ్ కూడా పెట్టి ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే తిన్నాం. లంచ్ చేసినాం గాయస్. లంచ్ చేసి ఇక ఫ్రెండ్ కలిసిండు. ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాం. సో ఇవాళనే ట్యాగ్ అయ్యిండు. ఫ్రెండ్లీగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడు మనతోని. సో మనం అందరితో మంచిగా ఉంటాం కాబట్టి మనతో అందరూ మంచిగా ఉంటారు గాయస్. అందుకే ఇక ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్తున్నా. సో మనోడు బండి మీద దింపుతా అంటాడు. మన మాట పద్ధతి చూసి మన బండి మీద దింపుతా అంటాడు. అట్లుంటది మనతోని. సో కంపెనీ అయితే చాలా బాగుంది గాయస్. సో వర్క్ చేయాలనుకుంటున్నా కానీ ఏమైతే తెలియదు గాయస్. ఫ్రైడే లేకుంటే సాటర్డే అయితే పిలుస్తాడంట. సో వెళ్దాం ఏమైతే చూద్దాం అప్పుడు. సో కలుతా గాయస్ మళ్ళీ హాస్టల్ దగ్గర. హాస్టల్ దగ్గరకి అయితే వచ్చేసిన గాయస్. ఫ్రెండ్ అయితే దింపి వెళ్ళిపోయింది హాస్టల్ దగ్గర. సో చూడొచ్చు హాస్టల్ దగ్గర అయితే ఉన్నా గాయస్. గేట్ దాకా అయితే దింపి వేయండి గాయస్. అట్లాంటి దోస్తాన్ అయిపోయింది ఇప్పటిది ఇప్పుడే. సో మనకు కలిసి గంట కూడా అయితే లేదు. గంట టచ్ అయిపోయింది గాయస్. ఇక మన మాట పద్ధతి ఘోరంగా ఉన్నది. సో మనల్ని అయితే సాటర్డే లేకుంటే ఫ్రైడే రమ్మన్నాడు గాయస్ వర్క్ అయితే. సో ఏమైతే తెలియదు గాయస్.
జాబ్ అయితే మంచిగానే ఉంది. సో ఫుడ్ కూడా పెడుతున్నారు కంపెనీ తరపున. సో ఏమైతో తెలియదు గైస్, జాబ్ కన్ఫర్మ్ అవుతుందో కాదో. కన్ఫర్మ్ అయితే మంచిదే, సాలరీ కూడా మంచిగానే ఉంది, 17,500 అంటున్నారు. సో ఏమైతే తెలియదు గైస్, చూద్దాం. ఇంకెవరైనా జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటే ఏమైనా జాబ్స్ కావాలంటే కంపెనీకి అయితే విజిట్ చేయండి గైస్. కేన్స్ కంపెనీ అంట గైస్, కేన్స్ కంపెనీ అంటే తీసుకొచ్చి దింపుతారు. సో హైదరాబాద్లో అయితే ఉంది, అవుట్స్కర్ట్స్లో ఉంది గైస్. సో వండర్లా రోడ్ దిక్కు అటు ముంగటికి అయితే వెళ్ళాలి గైస్. సో మీకు ఎవరికైనా జాబ్స్ కావాలంటే అక్కడికైతే రండి గైస్. సో జాబ్స్ అయితే ఉన్నాయి. హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయితే అవుతా గైస్. అక్కడ కొంచెం ఫ్యాన్ కిందనే కూర్చున్నాం కానీ కొంచెం ఫేస్ డల్ కాలే కానీ ఇప్పుడు ఎండ ఖర్చుతోనే మొత్తం ఘోరంగా ఫేస్ డల్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తే హాస్టల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి జాబ్ కి అయితే వెళ్ళి వచ్చేసిన గైస్. చాలా బాగుంది వర్క్ అయితే. మనకు ఫ్రెండ్ కూడా ట్యాగ్ అయ్యింది గైస్, మన హాస్టల్ దగ్గర అయితే దింపి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మీదికి అయితే వచ్చేసిన గైస్. అక్కడనే తినేసి వచ్చిన గైస్, కంపెనీలోనే చిక్క తిన్నా కాబట్టి మనకు కొంచెం నిద్ర అయితే వస్తుంది గైస్ ఇక వండుకుంటా. సో ఇంతవరకు వ్లాగ్ చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ గైస్, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. సో కలుద్దాం గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గైస్, బాయ్ గైస్, లవ్ యూ టు ఆల్.